సో ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ 6 మంత్స్ పీరియడ్ ట్రైనింగ్‌లో మీకెలా అనిపించింది? చెప్పాలంటే వేరే ఇన్‌స్టిట్యూట్ కంపేర్ చేసుకుంటే ఈ ఇన్‌స్టిట్యూట్ చాలా బెటర్. నేను చాలా ఇన్‌స్టిట్యూట్ కంపేరింగ్ చేశాను. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు నేను చాలా ఇన్‌స్టిట్యూట్ నాకు 6 మంత్స్ కంపేరింగ్ పెట్టాను. నేను దాదాపు అంటే రీసెంట్‌లీ సార్ ఇతను అందుకే పోలీస్ అవ్వాలనుకున్నాడు సార్. He was tried around 3 years. పోలీసు కూడా యాక్చువల్‌గా లాస్ట్ కట్ ఆఫ్‌లో వెళ్ళిపోయింది. అది కూడా బికాస్ ఆఫ్ ఇక్కడ ఐటీలో కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు లాజికల్ బాగా తెలుసు. బికాస్ ఆఫ్ అక్కడ పోలీసులో రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అదంతా ఇక్కడ యూజ్ చేసావు. ఇక్కడ Aptitude reasoning. యూజ్ చేస్తున్నావు ఇంకా. యూజ్ చేస్తున్నాను. ప్లస్ నేను ఎంఎస్ కెమిస్ట్రీ, నా మ్యాథ్స్ క్యాలిబర్‌లో ప్లస్ చేయకు కెమిస్ట్రీ. నాన్న. అందుకోసం నీకు ఇక్కడ కూడా ఐటీలో కూడా మొత్తం ఇలానే కోడింగ్ పర్పస్ మొత్తం చెప్పా. ఇది ఆర్థమెటిక్ రీజనింగ్స్ మొత్తం ఇదే లాజికల్స్ ఉంటాయని అర్థమైపోయింది. ఐటీ వైపు వెళ్ళాలని బెటర్ ఉండే. అదే టైంలో 6 మంత్స్ అలానే వెతుకున్న తొందర పడొద్దని ఇప్పటికే నేను టైం అంతా వెయిట్ చేస్తాను. 4 years ఇంకా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళలేను, పాసిబుల్ కాదు. పెళ్ళి అవ్వదు. పెళ్లి గురించి ఆలోచించడం ఫస్ట్ సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. మనకంటూ ఒక ఫ్యామిలీ మీద ఆధారపడడం కంటే మనకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. Very పెళ్ళి good. అనేది తర్వాత సెకండరీ. అది ఫస్ట్ మనకంటూ ఒక లైఫ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. నేను లైఫ్ గురించి ఫస్ట్ క్రియేట్ చేశాను. అది ఇంకా టైం వేస్ట్ చేస్తున్నామో ఆలోచించి 6 మంత్స్ ఇంకా టైం వేస్ట్ చేసినా పర్లేదు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ వెతుక్కోవాలి. నేను అదే ఆలోచించి అమీర్పేటలో సో మెనీ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ మనీ పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మనకంటే ఒక మంచి గురువు దొరకడం ఇంపార్టెంట్. మనం ట్రీట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. నేను అదే ఆలోచించా. సర్చింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నేను సార్ వీడియో చూశాను. ఇలాంటి వీడియోస్ చాలా చెప్తుంటాను, చూస్తూనే ఉంటాను, వెళ్ళిపోతున్నాను. కానీ లైవ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అది కూడా నేను కంపేరింగ్ చేశా. అక్కడికి వెళ్ళాక ఇంకో తీరు, ఇప్పుడు ఇక్కడ ఒకలా, అక్కడికి వెళ్ళాక ఇంకోలా ఉంటుండొచ్చు. నేను అలా కంపేరింగ్ చేసే ముందు ఏం చేశానంటే సార్ దగ్గరికి వెళ్ళేసి సార్ చూడగానే అర్థమైపోయింది 100% ఇక్కడ జాబ్ ఉంటుంది. అక్కడ వాతావరణం కొన్ని ఇన్స్టిట్యూట్ ఎట్లా అంటే ఒక 2 hours క్లాసెస్ చెప్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మన వర్క్ చేసుకుంటామా, రూమ్కి వెళ్ళిపోయినాక మన వర్క్ చేసుకొని గ్యారెంటీ లేదు. అక్కడ అలా కాదు. మంచి మార్నింగ్ వచ్చామా, 8:30కి వచ్చామా, 7 వరకు ఎగ్జాక్ట్లీ ఉంచుతారు సార్. మళ్ళీ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్లలో ఫోన్లు తీసుకోరు. సార్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ రాగానే ఫోన్ తీసేసుకుంటే ఖతం. ఇక మన వర్క్ మన మీద కాన్సన్ట్రేషన్ అంతే, ఇంకోటి ఏది కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఇలాంటప్పుడే స్టూడెంట్స్ బాగా బాగుపడతారు. ఇలా ఐటీలో అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా ఫెసిలిటీ. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది, ఇంకా దేని మీద డిపెండ్స్ అవ్వవు. సార్ చెప్పి మంచి లైవ్ క్లాసెస్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ రాగానే మంచి ఫ్రెష్ మైండ్తో మంచి సెమినార్ చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ డే మొత్తం ఏం జరిగిందో మంచి ఇక్కడ చెప్పొచ్చు. అది ఫ్రెష్ తోటి మళ్ళీ రివిజన్ అవుతుంది. మళ్ళీ సార్ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ టైంలో, చదివిందంతా మళ్ళీ మార్క్స్ తీసుకుంటారు సార్ వాళ్ళు. అది మళ్ళీ ఫ్రెష్ అప్ ఉంటుంది. మంచి ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ కంపేరింగ్ చేసుకుంటే వాళ్ళు 2 hours వాళ్ళు క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రాసెస్ ఉండవు కదా. ఇవన్నీ ఇంటర్వ్యూ భయం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడనే భయం అంతా ఇక్కడనే వెళ్ళిపోతుంది. స్టడీ మొత్తం ఇక్కడనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ప్రశాంత్, అక్కడికి రూమ్స్కి వెళ్ళాక ఏముంటుంది, అక్కడ కూడా టైట్ అయిపోయినా మీకు చాలే కానీ బుక్కలు అక్కడ పడేస్తాం, వెళ్ళిపోతాం. ఇక అంతే, ఇక్కడ నేర్చుకోలేము. అందుకోసం ఐటీలో జాబులు రావట్లేదు. ఎందుకంటే ఒక సరైన ఇన్స్టిట్యూట్ ఎంచుకోకపోవడం రావాలన్నా జాబులు రావట్లేవు, అంతే తేడా. సార్ దగ్గరికి వచ్చామనుకో ఎంత సరే చాలామందికి ఇబ్బంది ఉండకపోవచ్చు అని కాదు. కొందరు ఏంటంటే వచ్చారంటే దాని మీద 100% పెట్టారనుకో, 100% ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటే మాత్రం 100% ఫుల్ఫిల్ చేస్తారు. 2 months కాదు, 3 months కాదు, సార్ చేతిలో ఉంటే 1 monthలో కూడా జాబ్ కొట్టచ్చు. అది నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను. సూపర్.